మీరేమంటారు? అంటే గతంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయింది. ఇప్పుడు బీజేపీకి జనసేన తోడు కాబోతోంది. రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, ఇదే ఒక స్టెప్గా అంటే ఓటమిని గెలుపుగా మలుచుకున్నారు. ఓటమి అనేది గెలుపుకి తొలిమెట్టు అంటారు కదా, ఆ నేపథ్యంలో కూడా మేము ముందుకు వస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ నుంచి మీరు చూస్తే రీసెంట్ ఎలక్షన్స్లో కూడా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మనం చూసాం, అబ్జర్వేషన్ చేసాం కౌంట్ అనేది. ఇప్పుడు మీరేం మాట్లాడతారు దీనికి సంబంధించి చారి గారు? డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి రేపు రాబోయే కాలంలో తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేస్తాం, ప్రజలకు చేరువైతామన్నమాట. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడైనా పోటీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగం కల్పించినట్టు డెమోక్రసీలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కానీ ఆ ప్రభావితం ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఇప్పుడు కేసీఆర్ గారు దేశం వల్ల పార్టీ పెట్టిండు. ఇప్పుడు ఏపీలో ఆఫీసులు ఓపెన్ చేసిండు, మహారాష్ట్ర పోయిండు, పంజాబ్ పోయిండు, అట్లా ఇట్లా అన్ని దేశంలో ఇవాళ విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొస్తుందని చెప్పేసి కేసీఆర్ మరి అంత పటిష్టమైనటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు ఒక రాష్ట్రాన్ని అధికారంలో ఉండి రాష్ట్రాన్ని నడిపించినటువంటి వ్యక్తికి సాధ్యం కానప్పుడు మరి ఒక 22 సీట్లు గెలిచి ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అధికారానికి రావడానికి ఒక కీలక రోల్ పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి తెలంగాణలో కూడా అంత ప్రభావితం చేస్తారనే నమ్మకం ఏదైతే ఉందో చెప్పలేం. రాజకీయంలో కాలచక్రం దీంట్లో ఎవరు కూడా రాజకీయంగా పడతారు లేస్తారు, సాధారణం. కాంగ్రెస్ పార్టీ 65 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన 10 సంవత్సరాలు అయితే అధికారాన్ని కోల్పోయినాం. అంటే ఇక్కడ అధికారం నమ్మలేదు. కాలచక్రంలో రాజకీయం అనేది సర్వసాధారణం. ఎవరైనా ఎప్పుడు లేయచ్చు, ఎప్పుడైనా ఓడిపోవచ్చు, సర్వసాధారణం. కేసీఆర్ ఇలా దేశకి నేత అన్నారు. ఇవాళ అదే దేశం కోసం ఎన్నికలు జరిగితే ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి స్థాయిలో మరి కేసీఆర్ ఉన్నాడు. అంటే ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకురండి, ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. పంజాబ్ లో కూడా ఆ ప్రభావం పంజాబ్ మీద కూడా అక్కడ కూడా అధికారం వచ్చే దిశగా పనిచేసిండు. మరి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిండు, తెలంగాణకు వచ్చిండు, రాష్ట్రంలో అన్ని చోట్ల వచ్చిండు. ఎక్కడ ప్రభావితం చూడలే. అంటే నియర్ బై ఉన్న రాష్ట్రాల్లో ప్రభావితం ఏ విధంగా చూపిందో చెప్పలేము. అప్పుడున్నటువంటి ఎలక్షన్ల యొక్క సిచ్యువేషన్, అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అటు ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ మరి ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి డెవలప్మెంట్ ని చూసి ప్రజలు డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అని ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గత చరిత్రలతో పోలిస్తే ప్రాంతీయ పార్టీలు ఇటు కేసీఆర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నా, లేకుంటే జగన్మోహన్ రెడ్డిని ఎగ్జాంపుల్ గా తీసుకున్నా, ఎవరు కూడా ప్రజలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతారు. తెలంగాణ కన్నా ఇంకా ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలకి అప్డేట్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా జాగ్రత్త పిన్ టు పిన్ ప్రజలు గుర్తిస్తుంటారు. అంటే పిన్ టు పిన్ లీడర్లని అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు ఈ రాష్ట్రానికి ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు మనం ఏం చేస్తున్నాం అనేది పిన్ టు పిన్ ఆలోచన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ అధికారాన్ని 5 సంవత్సరాలకు మించి ఉండే పరిస్థితి లేనట్టు అయిపోయింది. వాళ్ళ తెలంగాణలో 10 సంవత్సరాలు చేస్తే అక్కడ 5 సంవత్సరాలు కూడా ఉండాలనేటువంటి పరిస్థితి మరి ప్రభుత్వాలని ప్రజలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో మరి తెలంగాణలో పోటీ చేసినా, ఎక్కడ పోటీ చేసినా వీళ్ళ యొక్క ఈ 5 సంవత్సరాల పరిపాలన మీద ఆధారపడి ఉంటుంది తప్ప మనం ముందే డిసైడ్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి ఇందులో మళ్ళా బీజేపీతో పాటు కలిసి మేము జనసేన పోటీ చేస్తుంది, మేము అధికారంలోకి వచ్చే దిశగా పనిచేస్తాం. సర్వసాధారణంగా ఏ పార్టీ అయినా మరి వాళ్ళ మీద వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పు లేదు. కానీ అంతిమంగా నెక్స్ట్ వచ్చే 2028 ఎలక్షన్లకు 29 ఎలక్షన్లకు మరి ఈ 5 ఏళ్ళు ఏ విధంగా అయితే తెలంగాణలో వీళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో మరి జనసేన యొక్క ప్రభావితం ఎట్లుంటుంది, జనసేన ఎట్లా ప్రజల దగ్గర అవుతారు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చగలుగుతారా లేదా అనే దాని మీద ప్రజల యొక్క అబ్జర్వేషన్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళకి మరి గుర్తింపు ఉంటుందా లేదా అనేది గత 4 సంవత్సరాల తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. రైట్ సార్ గారు. విజయసాగర్ గారు వినిపిస్తుందా? మీ ఆడియో రావట్లేదు సార్, మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మ్యూట్లోనే ఉంటుంది కంటిన్యూగా, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. రైట్, వినిపిస్తుందండి, మాట్లాడండి కంటిన్యూగా. రైట్, ఒకసారి చెక్ చేసుకోండి సార్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.